అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నర్సింగ్ హోమ్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీరంగం గారు. రాధాకృష్ణ ఇచ్చిన 10,000 వడ్డీకి తిప్పుతున్నాడు కౌన్సిలర్. అతని ఇంటికి అప్పు తీసుకునేందుకు బోలెడు జనం రాసాగారు. జనం ఎలా ఎక్కువైతే అలా వడ్డీ ఎక్కువ చేస్తున్నాడు కౌన్సిలర్. ఇలాంటి సమయంలో సికింద్రాబాద్లో ఎన్కెఫలైటిస్ అనే పిల్లల మెదడువాపు జ్వరం మొదలైంది. రాధాకృష్ణ రోజు 5 నిమిషాలు పేపర్ చదివేవాడు కాబట్టి అతనికి తెలిసింది. ఈ జబ్బులో మొదట జ్వరం కొద్దిగా వచ్చి కొన్ని గంటల తర్వాత 2 వాంతులయ్యి మరో కొన్ని గంటల్లో చనిపోతారు. ఈ కేసులు ప్రైవేటు ప్రాక్టీషనర్కి ఇబ్బంది కలిగించే కేసులు. ప్రైవేటు ప్రాక్టీస్ ఏళ్ల తరబడి చేస్తున్న వాళ్ళ చేతుల్లో ఇలాంటి కేసు పడిందంటే ఆ డాక్టర్ ప్రాక్టీస్ను కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా పడేస్తుంది. కొత్త డాక్టర్లకు ఇలాంటి కేసు తగిలి ఆ డాక్టర్ చేతిలో కేసు పోయిందంటే ఇక ఆ డాక్టర్ డిస్పెన్సరీ ఎత్తి కట్టేయాలన్నమాటే. అన్ని జ్వరాలలాగే ఇది మొదలవుతుంది. ఏది ఎన్కెఫలైటిస్ కేసో తెలియదు. ఈ సమయంలో తను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. అన్ని పిల్లల జ్వరాలను ఎన్కెఫలైటిస్ అనే దృష్టితో చూడాలి. తన చేతిలో ఈ సమయంలో ఒక్క జ్వరం కేసు చావకూడదు. రాధాకృష్ణ స్టార్స్ చాలా బాగున్నాయి. అందుకే అతని దగ్గరకు వచ్చిన ఒక్క కేసు చావలేదు ఇప్పటి వరకు. అతని ట్రీట్మెంట్ చాలా అసహ్యంగా ఉన్నా అతనికి సరిగ్గా ప్రిస్క్రిప్షన్ రాసేంత జ్ఞానం లేకపోయినా అతని చేతిలో ఇంతవరకు కేసు ఫెయిల్ కాలేదు. అతను కనిపించని దేవుణ్ణి దండం పెట్టుకున్నాడు తనకు ఈ ఎన్కెఫలైటిస్ కేసు ఒక్కటి రావద్దు అని. కానీ కేసులు రావద్దు అంటే రాకుండా ఉంటాయా? వచ్చిన పేషెంట్లలో చిన్నపిల్లలకు జ్వరం వస్తే నా దగ్గరకు తీసుకురాకండి, ఈ జ్వరాల్లో ఏది చంపే జ్వరమో నాకు తెలియదు అంటూ చెప్పలేడు కదా. అందుకే అతను తన ఛార్జీలు రెండింతలు చేసేశాడు. పెద్దవాళ్లకు మందు ఇంజెక్షన్కు 9 రూపాయలు, చిన్నపిల్లలకు 8 చేసేశాడు. అక్కడ రమేష్ పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు 3 రూపాయలు తీసుకుంటే ఇతని దగ్గరికి ఎందుకు వస్తారు 8, 9 ఇచ్చుకుంటూ? 2 రోజులు అతని క్లినిక్లో ఎవరూ లేరు. ఎక్స్ కౌన్సిలర్ పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ ఇదేం పని చేశారు? మన పేషెంట్లను మన దగ్గరికి రానియకుండా రమేష్ దగ్గరికి ఎందుకు తరిమేస్తున్నారు అంటూ గొడవ పెట్టారు. మీరు కొంచెం ఓపిక పట్టండి, దానికి తగిన కారణం తెలుస్తుంది. కారణం తెలిసేదేంటండి? మన పేషెంట్లందరూ ఆ రమేష్ దగ్గర క్యూ కట్టేస్తున్నారు. మన ఇద్దరికీ తెలిసిన వాళ్ళు నాతో, ఇదేంటండి మీ డాక్టరు మమ్మల్ని రావద్దు అంటున్నారు అంటూ నాతో మొరపెట్టుకున్నారు. నేను నోరు తెరవవలసి వచ్చింది సమాధానం చెప్పలేక. మీరు ఏం మాట్లాడకండి, మాట్లాడవలసిన టైం వచ్చినప్పుడు మాట్లాడుదురు గాని. ఏంటోనయ్యా ఈ మధ్య మరీ అర్థం కాకుండా తయారవుతున్నావు అంటూ కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయాడు. సుగుణ, రాధాకృష్ణ ఇద్దరు క్లినిక్లో కూర్చుంటున్నారు. ఏమైనా లేడీ కేసులు వస్తే ఆమె చూస్తుంది, అబార్షన్ కేసులు వస్తే ఇద్దరు కలిసి చూస్తున్నారు. 3 రోజుల తర్వాత రాధాకృష్ణ అనుకున్న సంఘటన జరిగింది. రమేష్ ఒక కుర్రాడికి సాయంత్రానికి జ్వరం ఇంజెక్షన్ ఇచ్చాడు. మర్నాడు ప్రొద్దున కల్లా వాంతులు మొదలయ్యాయి. అతను మర్నాడు ప్రొద్దున వాంతులకి మందిచ్చాడు. మధ్యాహ్నం కల్లా సీరియస్ అయింది. 2 గంటల ప్రాంతంలో పిల్లవాడికి ఆగకుండా ఫిట్లు వస్తుంటే రాధాకృష్ణ దగ్గరికి తెచ్చారు. రమేష్ ఎక్కడుంటాడో తెలియక. రాధాకృష్ణ తీరుబాటుగా 10 నిమిషాలు పరీక్షించి, కేసు చాలా సీరియస్గా ఉంది, ఆసుపత్రికి తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళు రాధాకృష్ణని బ్రతిమాలేరు. మీరు మీ చేత్తో మందియండి, ఈ కుర్రాడు మీ చేతుల మీదే 3 ఏళ్లవాడు అయ్యాడు. మీరు రేట్లు పెంచేస్తే అంత పెట్టుకునే స్తోమత లేక రమేష్ దగ్గరికి వెళ్ళామండి. మామూలు జ్వరానికి తీసుకెళ్తే ఇంత సీరియస్ చేసేశాడు అంటూ కాళ్ళ మీద పడ్డారు. రాధాకృష్ణ, నా నుంచి అయ్యే స్థితి దాటిపోయిందమ్మా, మీరు ఆసుపత్రికే తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళు మరికొంతసేపు కాళ్ళ వేళ్ళపడి చివరకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పేషెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ కాకుండానే చనిపోయాడు. తీసుకెళ్లిన అదే ఆటోలో శవాన్ని తెచ్చారు. చిన్న కుర్రాడు ఒక్కరోజు జ్వరంతో చనిపోయాడని అందరికీ తెలిసిపోయింది. ఎక్స్ కౌన్సిలర్ పరిగెత్తుకుంటూ కుర్రాడి ఇంటికి వచ్చి, ఇంత మంచి డాక్టర్ మన బస్తీలో ఉంటే కొత్తవాడి దగ్గరికి ఎలా తీసుకెళ్లారమ్మా? అతనికి ఏం అనుభవం ఉందని? పిల్లల్ని చూసి జబ్బు నిర్ణయించటం అంత తేలికైన పని అనుకున్నారా? ఏ కొత్తవాడు కనిపిస్తే వాణ్ణి గుడ్డిగా నమ్మేయటమే. మన రాధాకృష్ణ ఇన్నాళ్ళ నుంచి మందిస్తున్నాడు. ఒక్కళ్ళకి ఇలా అయిందా? ఇవాళ ఈ ఇంట్లో అయింది, రేపు మా ఇంట్లో. ఇలాంటి డాక్టర్ని ఇక్కడ ఉండనీయటం మనందరికీ డేంజరే. అవును కదా, మీరే చెప్పండి.
ఆ ఇంటి ముందు చేరిన 40 మంది తలాడించారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి డాక్టర్ని మనం ఉంచుకొని మన పిల్లల్ని మనమే చంపుకుంటామా? లేకపోతే పంపించేసి మన పిల్లల్ని కాపాడుకుంటామా? మామూలు జ్వరానికి మందియలేని డాక్టర్ ఇంతకంటే ఎక్కువ బాధలున్న కేసులకు ఏం మందియగలడు అంటూ మీరే చెప్పండి అన్నాడు. వాళ్ళు చెప్పలేదు, తనే చెప్పటం మొదలుపెట్టాడు. మన అజాగ్రత్త నుంచి ఒక్క చావు ఈ బస్తీలో జరిగింది. ఇక్కడే మరో చావు జరగడానికి వీల్లేదు. మీరంతా కళ్ళు మూసుకున్నా నేను గుడ్డిగా ఉండలేను. ఇప్పుడే ఏ స్థలమైతే దీనికి కారణమైందో దాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. తర్వాత ఆ డాక్టర్ని కూడా. పిల్లలు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, పిల్లల్ని కాపాడుకుందాం అనుకునేవాళ్ళు నా వెనక నడవండి అంటూ తను ముందు నడిచాడు. అతని వెనక ఒక గుంపు రాసాగింది. ఎక్స్ కౌన్సిలర్ రమేష్ డిస్పెన్సరీ ముందు వచ్చి నిలబడ్డాడు. తన వెనకనున్న వాళ్లతో ఆ తాళం విరిచేయండి, డిస్పెన్సరీ ధ్వంసం చేయండి అంటూ గట్టిగా అరుస్తూ కేకలు పెట్టసాగాడు. ఈ కేకలకి ఆ ఇంటి ఓనరు చెట్టి వచ్చాడు. అప్పటికే గుణపంతో తాళం బ్రద్దలు కొడుతున్న వాళ్లను ఆపేందుకు ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. అతను పక్కకు తప్పుకొని రమేష్ ఇంటికి పరిగెత్తాడు టాక్సీ తీసుకుని. తాళం విరిచిన ప్రజ డిస్పెన్సరీలోని సామానంతా బయటికి తెరిచి రోడ్డు మీద పోగు చేసి రమేష్ స్టవ్లోని కిరసనాయిలు వంపి నిప్పంటించారు. రోడ్డు మీద మంటలు చిన్న చెట్టంత లేచాయి. అందులో రమేష్ భవిష్యత్తు కాలిపోతూ కనిపించింది కౌన్సిలర్కు. రమేష్, ఈ ప్రపంచంలో నిజాయితీ, నాలెడ్జు లాభం లేదయ్యా. కావలసిందంతా వంచనే, ఎదుటి మనిషిని ఎదగనీయకుండా చేసే తెలివే. కౌన్సిలర్ సిగరెట్ మండుతోంది. అతని హృదయం చల్లారుతోంది. టాక్సీ తీసుకున్న చెట్టి రమేష్ ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి, డాక్టర్ గారు, మీరు కొన్నాళ్ళ దాకా ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఏం చేసినా చేయొచ్చు, హాని చేద్దామనే మీ దగ్గరికే వస్తున్నారని. అప్పుడే అతని సూట్ కేసు ప్యాక్ చేయించి విజయవాడలో ఉన్న అతని బంధువుల దగ్గరికి బస్సులో పంపేశాడు. మంజు సికింద్రాబాద్ వెళ్ళి వచ్చిన వారం రోజులకు డాక్టర్ రాజా తండ్రి రామచంద్రుడు రాజాని ఇంటికి అర్జెంటుగా రమ్మని రాజా తమ్ముడితో కబురు పెట్టాడు. అంత అర్జెంటేంటి అన్నాడు రాజా. నాకు తెలియదు అన్నాడు అతని తమ్ముడు. నాన్న ప్రాక్టీస్ చేసుకుంటున్నారుగా అన్నాడు రాజా. చేసుకుంటున్నారు అన్నాడు. ఇంట్లో అందరూ బాగా ఉన్నట్టేనా? మరి అయితే అర్జెంటుగా రమ్మనడం ఎందుకో? నాకు తెలియదు అని చెప్పాగా. సరే, నేను వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను, నువ్వెళ్ళు. నాన్న నిన్ను వెంటబెట్టుకుని రమ్మన్నారు. ఇక్కడ నర్సింగ్ హోంలో ఎవరూ లేరు. రెండోది, ఇక్కడ ఒక హాలు లాంటిది వేస్తున్నాను. నేను రావాలంటే ఇదంతా ఎవరికైనా అప్పజెప్పి రావాలి. అందుకు కొంచెం కాలం కావాలి. అదంతా నాకు తెలియదు. వీడి మూర్ఖుడే అనుకుని థియేటర్ సిస్టర్కి నర్సింగ్ హోం అప్పజెప్పి తను ఒక 6 గంటల్లో వచ్చేస్తానని టాక్సీలో బయలుదేరాడు. గంటసేపట్లో చేరుకుంది టాక్సీ తన పల్లెటూరుకి. తను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి తండ్రి ఎవరో పేషెంట్ని చూస్తూ కూర్చున్నాడు. తన్ను చూస్తూనే, లోనికి వెళ్ళరా అన్నాడు. తను లోనికి వెళ్ళాడు. ఇంట్లో తన 2 చెల్లెళ్ళు కనబడ్డారు. తను మునుపు చూసిన దానికంటే కాస్త లావెక్కారు. ముఖంలో కళ కూడా తప్పింది. ఈ లావు అవటం మొదలు పెడితే అలా ఒళ్ళు పెరుగుతూనే పోతుందనుకొని, ఒసేయ్ అన్నాడు చిన్నదానితో. ఏంటి అంది సీత. ఈ ఒళ్ళేంటి అన్నాడు. నాకు తెలియదు. పెరుగు, పాలు, వెన్న తినేయటం తెలుస్తుందేంటి? ఆ 3 అంటే సీతకు తెగ ఇష్టం. మాట్లాడలేదు సీత. కాస్త తిండి తగ్గించే, లేకపోతే ఇంకా ఒళ్ళు వచ్చేస్తే అంది సీత. నీకు పెళ్లి కావటం కాస్త కష్టమవుతుంది. ఒకప్పుడేదో సులభమైనట్టు. రాజాకి ఈ మాట చెల్లున తగిలింది. ఈ పిల్ల తనంటే అంత అభిమానం పడేది, చాలా సున్నితంగా మాట్లాడేది. ఇప్పుడు ఇది ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతుందేంటి అనుకున్నాడు. తన కళ్ళ ముందు ఆశాజీవిగా పెరిగిన ఈ పిల్లలో నిస్పృహ పెరగటం తనకిష్టం లేదు. లోపలికి వెళ్ళాడు. వంటింట్లో తల్లి వంట పనిలో ఉంది. పోయినసారి చూసిన దానికి ఇప్పటికీ ఆమె మరింత బలహీనంగా కనిపిస్తుంది. చిక్కిపోయింది కూడా. అమ్మా అన్నాడు. తల ఎత్తి తన్ను చూసి, ఏంరా రాజా, బాగున్నావా అంది. తలూపి తను అక్కడే ఉన్న ఒక పీటను వాల్చుకుని కూర్చున్నాడు. పాలు వేడి చేసి ఇచ్చింది తాగరా అంటూ. తను పాలు తాగుతూ, అమ్మా, నాన్న ఇంత అర్జెంటుగా రమ్మన్నారు. ఎందుకేంటి అని అన్నాడో లేదో తండ్రి వచ్చాడు. రాజా లేవబోయాడు. వద్దు, కూర్చో అని తను ఒక పీట మీద కూర్చుంటూ, ప్రాక్టీస్ ఎలా ఉందేమిటి అన్నాడు. బాగానే ఉంది నాన్న అన్నాడు తను. బాగానే అంటే? ఖర్చులు పోను.
నెలకు 1000 రూపాయల దాకా మిగులుతుంది. అంటే సంవత్సరానికి 12,000, 2 సంవత్సరాలకి 24, 3 సంవత్సరాలకి 36. అంటే నువ్వు నాకు 36,000 ఇవ్వాలంటే 3 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇప్పుడు ఎందుకు నాన్న ఈ లెక్కలు? ఇప్పుడే లెక్కలు కట్టవలసి వస్తుందిరా, ఇన్నాళ్ళు అవసరమే పడలేదు. అంటే నువ్వు సికింద్రాబాద్లో ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి మరో ఇబ్బంది వచ్చింది. మన పిల్లలకు, అదే నీ చెల్లెళ్లకు మంచి సంబంధాలు వస్తున్నాయి. పెద్ద డాక్టర్ గారు చెల్లెలని అంత పెద్ద డాక్టర్ గారు ఎంత దండిగా కట్నం ఇస్తారో అన్న ఆశతో వస్తున్నారు. ఇదివరలో అయితే ఒక 7,000కు ఒక్కో పిల్ల పెళ్లి చేసేవాడిని. కానీ ఇప్పుడు కనీసం 20 అయినా కావాలి. అంటే ఇద్దరికి 40,000. అంటే 3 సంవత్సరాలు. ఇప్పటికే బయటికి వెళ్తే తల ఎత్తుకోలేకపోతున్నాను. నాకు తెలిసిన వాళ్ళంతా, ఏంటి రామచంద్రుడు, కొడుకుని డాక్టర్ని చేశావు, కూతురికి పెళ్ళైనా చేయవా అంటున్నారు. చేస్తాను, కొంచెం మా వాడి ప్రాక్టీస్ పెరగగానే. అంటే ఏంటయ్యా, వాడి ప్రాక్టీస్ పెరిగితే నీకు వేలకు వేలు కుమ్మరించేస్తాడనుకున్నావా? ఈ కాలం పిల్లల మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నావే. నీ వెర్రితనం కానీ, పట్నంలో ఉండి అంత పెద్ద చదువు చదివి ఈ పాటికి ఎవరినో ప్రేమించే ఉంటాడు. ఆ పిల్ల వీడి చేత అంతంత డబ్బు చెల్లెళ్లకు పెట్టనిస్తుందా? అందుకే నా మాట విని ఎప్పుడో సంపాదించే కొడుకు బాధ్యత మీద ఈ పెళ్లి పెట్టకుండా నీవే ఎలాగో అలా తంటాలు పడు అంటున్నారు. నేను ఎలా తంటాలు పడాలో నీవే చెప్పు. రాజా ఎన్ని రోజుల నుంచి తను ఆలోచించనే లేదు. ఎంతసేపు తను తన భవిష్యత్తే అనుకున్నాడు. కానీ ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యం చెల్లెళ్ళ పెళ్ళి. తను ఎండి చదివి ప్రాక్టీస్ పెట్టగానే అప్పటి వరకు పేరు లేని కుటుంబానికి ఒక్కసారిగా ప్రాముఖ్యత అంటూ వచ్చేసింది. ప్రాముఖ్యత ఎక్కడుంటుందో ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది అనుకుని, నాన్న నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి చేసేద్దాం. ఎలా చేస్తావురా? మాటలు మాట్లాడినా ఏదైనా ఆధారంతో మాట్లాడాలి. నువ్వు ఏం ఆధారంతో మాట్లాడుతున్నావు? బుర్రగొక్కున్నాడు రాజా. అవును, తను ఏ ఆధారంతో మాట్లాడుతున్నాడు? రేపు తన ప్రాక్టీస్ అభివృద్ధి అవుతుంది, అందులో డబ్బు వస్తుంది అన్న ఆశతో. కానీ ప్రాక్టీస్ పెరగకపోతేనో ఇంకో 2 ఏళ్ళు నెలకు బొటాబొటీగా ఇప్పుడు వచ్చినంతే వస్తే స్థిరత్వం లేని రాబడి ఈ ప్రైవేటు ప్రాక్టీసు. ఇదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే రేపు డబ్బు వస్తుందా రాదా అన్న బాధే ఉండదు. పని చేసినా చేయకపోయినా టెన్షన్గా నెల అయిందంటే డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం క్రొత్తలో ఈ నెల వచ్చిన ఆదాయం వచ్చే నెల రావాలనే గ్యారంటీ లేదు. తండ్రి బాగానే అడిగాడు. తను ఏం ఆధారం చూసుకుని చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను అన్నాడు. తనేం చెప్పలేకపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అందరూ చాలా నిష్ఠూరంగా చూశారు. ముఖ్యంగా అతని చెల్లెళ్ళు. మా భవిష్యత్తు నాశనం చేశావు అన్నట్టున్నాయి ఆ చూపులు. అతి కష్టం మీద అక్కడి నుంచి బయటపడి టాక్సీలో వచ్చి కూర్చున్నాడు. ఎవరు అన్నం తిను అన్న మాటైనా అనలేదు. టాక్సీ సికింద్రాబాద్ వైపు పయనిస్తోంది. రాజా మనసు చాలా దిగులుగా ఉంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే తనలాంటి వాడికి సంవత్సరాలే పట్టొచ్చు. నర్సింగ్ హోమ్ ముందు దిగి టాక్సీ వాడికి డబ్బు చెల్లించి లోనికి వెళ్ళాడు. తన గురించి ఎదురు చూస్తున్న 3 కేసుల్ని చూసి పంపించి ఇక ఒక సిగరెట్ వెలిగిద్దాం అనుకునే టైంకి నర్స్, సార్ ఫోన్ కాల్ అంది. ఫోన్ ఎత్తుకుని రాజా స్పీకింగ్ అన్నాడు. నేను డాక్టర్ విశ్వం గారి కూతుర్ని మాధవిని. ఎప్పుడు వచ్చారు? నాన్నగారు కూడా వచ్చారా? నాన్నగారు రాలేదు, ఇంకొన్ని రోజులు ఉంటారు. నాకేమో ఇంకో 10 రోజుల్లో పరీక్షలు, అందుకే వచ్చేశాను. అయితే మీరు చాలా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా లాభం లేదేమో. నెల అయింది సబ్జెక్టు చచ్చిపోయి. అది కాకుండా నేను నెల రోజులు ఊళ్ళో లేకపోవటం నుంచి చాలా సబ్జెక్టు పోయి ఉంటుంది. ఎలా మేకప్ చేసుకోవాలో డాక్టర్ శేఖర్ని కవర్ చేయమంటే, చాలా మంచి ఐడియా ఇచ్చారు, థ్యాంక్స్ అండి అని. నర్సింగ్ హోమ్ ఎలా నడుస్తోందండి అన్నది. నడవటం లేదు, నిద్రపోతోందండి. ఏం కేసులు? ఎవరూ రావటం లేదు, ఎమర్జెన్సీలు తప్ప. నాన్నగారు లేకపోతే అంతేలేండి అని. నేను ఉంటాను, డాక్టర్ శేఖర్ గారు రాగానే ఫోన్ చేస్తాను అంటూ పెట్టేసింది. డాక్టర్ శేఖర్కి చాలా విసుగ్గా ఉంది. ముఖ్యంగా డాక్టర్ విశ్వం ఊరెళ్ళినప్పటి నుంచి. మొదటి కొద్ది రోజులు కనీసం ఎమర్జెన్సీలైనా వచ్చాయి. తర్వాత అవి రావటం మానేశాయి. ఓపీ అయితే సరే. పల్లెటూళ్ళ నుంచి, దూరం నుంచి విశ్వం పేరు విని అతను ఎలా ఉంటారో తెలియని వాళ్ళు వచ్చి తనే విశ్వం అనే భ్రమలో పరీక్ష చేయించుకుంటున్నారు.
15 రోజుల క్రింద ఎవరో పల్లెటూరు వాడు శేఖర్ చేత పరీక్ష చేయించుకుంటున్నాడు హెర్నియా గురించి. అతని వెంబడి వచ్చిన వాడు బయట కూర్చున్నాడు. పరీక్ష చేస్తున్న పేషెంటు శేఖర్ చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుని దండం పెట్టి, డాక్టర్ బాబు, ఈ చేత్తో ఎంతోమందిని నయం చేసావట, నాకు నయం చేయి, రోజు నీవు చల్లగా ఉండాలి అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటాను. నేను పిల్లల గలవాణ్ణి డాక్టర్ బాబు, నేను చచ్చిపోతే వాళ్ళకు ఆధారం పోతుంది. నీవు దేవుళ్ళంటి మనిషివని అందరూ నిన్నంటుంటే విని నేను వచ్చాను. నన్ను బ్రతికించు. పొద్దున లేస్తూనే నీ పేరే తలుచుకుని దీపం వెలిగించుకుంటాను అంటూ శేఖర్ పరీక్షిస్తున్నంతసేపు అలా మాట్లాడుతూనే ఉన్నాడు. తన పరీక్ష పూర్తయిన తర్వాత నీకు ఆపరేషన్ చేయాలి అన్నాడు శేఖర్. ఈరోజే చేయి బాబు, ఇప్పుడే చెయ్యి, నేను నిలబడలేకుండా ఉన్నాను. నిలబడితే గజ్జల్లో బంతిలాగు దిగుతుంది. ఒక్కటే నొప్పి, కష్టపడి బ్రతికే వాళ్ళం నిలబడకపోతే ఎలా చెప్పు. సరే, ఇవాళ సాయంత్రం చేస్తాను, అడ్మిట్గా అన్నాడు శేఖర్. అలాగే అని పేషెంట్ తలూపుతుంటే బయట నుంచి పేషెంట్ తాలూకు వాడు లోనికి వచ్చి, బాబాయ్, ఈయన విశ్వం డాక్టర్ బాబు కాడుట, విశ్వం డాక్టర్ బాబు ఊరికెళ్ళారట, 4 రోజుల దాకా రారట అన్నాడు. వంగి వంగి సలాములు చేస్తూ అప్పటిదాకా విడవకుండా ఆప్యాయంగా ఏదో అదృష్టంలో పట్టుకున్న పేషెంట్ ఒక్కసారి ఆ చేతిని బలంగా విసిరికొడుతూ, ఇంతకు చెప్పేవు కావేం, నువ్వు విశ్వం డాక్టర్వి కావు అంటూ నిష్ఠూరలాడుతూ వెళ్ళిపోయాడు. శేఖర్ కోపపడలేదు. వీళ్ళ అజ్ఞానానికి నవ్వుకున్నాడు. మర్నాటి నుంచి అతను పేషెంట్ని పరీక్షించినా, నేను డాక్టర్ విశ్వాన్ని కాను, నేను శేఖర్ని, మీరు పరీక్ష చేయించుకుంటానంటే చేస్తాను అంటూ మొదలుపెట్టేవాడు. అలా అతను చెప్పడంతో అతనే విశ్వం అని అనుకునే క్రొత్తవారు కూడా, వద్దులేండి, డాక్టర్ గారు రానియండి, అప్పటిదాకా ఉంటాము, ఏమైనా అర్జెంట్ అయితే వచ్చి కలుస్తాము అంటూ వెళ్ళిపోయేవారు. ఈ మధ్య 10 రోజుల నుంచి అసలు ఒక్క సర్జరీ లేదు నర్సింగ్ హోంలో. ఆసుపత్రి క్యాజువాలిటీలో ఎప్పటిలాగానే రాత పని. వీటన్నింటి మధ్య అతనికి కాస్త మనశ్శాంతి మాధవికి చదువు చెప్పటం. ఆమె చాలా బ్రిలియంట్. తన విజ్ఞానాన్ని పరీక్ష పెట్టుకోవాలంటే ఆ పిల్లకు 1 గంట చదువు చెబితే చాలు. చాలా గడ్డు ప్రశ్నలు వేస్తుంది. తను బాగా ఆలోచించి సమాధానం చెప్పకపోతే ముఖంలో తృప్తే కనబడదు. తను వారం రోజుల నుంచి ఆ పిల్లకు చదువు చెబుతున్నాడు. ఈ వారంలో ఆ పిల్లకు సర్జరీ అంటే చాలా ఆకర్షణ ఏర్పడింది. తన్ను, డాక్టర్ గారు, మీకు ఇంత నాలెడ్జి ఉంది, మంచి సర్జరీ చేస్తారు కూడా, అలాంటిది మీరు కాస్త వేషభాషలు మార్చి కొంచెం కేసులు ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్త పడితే మీ ప్రాక్టీస్తో సమంగా ఉండే సర్జన్లే ఉండరు, ఎందుకు అలా చేయరు అంటూ అడిగింది. అమ్మా అన్నాడు అతను, నీవు సికింద్రాబాద్లో మంచి సర్జన్ ఎవరు అని అడిగితే చెప్పగలవు. అదే విజయవాడలో ఎవరు అంటే ఏం చెప్పగలవు? చెప్పలేవు కదా. నీ సమకాలీకుల సర్జన్ల గురించే నీకు తెలియదు. కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఎవరు చేశారు అంటే క్రిస్టిన్ బెర్నార్డ్ అంటూ ఆలోచించుకోకుండా చెప్తావు. ఈ స్టేట్ వాడు కాదు, ఈ దేశం వాడు కాదు, ఎక్కడి మనిషో, అతనితో పరిచయం కూడా లేదు. అలాంటిది నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావంటే ఎందుకు? అతను ప్రపంచంలో మొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాడు కాబట్టి. అతను చేసిన కేసు ఎక్కువ రోజులు జీవించలేదు. అయినా సర్జరీలో అతను పెద్ద హీరో అయిపోయాడు. ప్రపంచం ఎప్పుడు ట్రెండ్ సెట్టర్స్ అంటే మార్గదర్శకుల్నే జ్ఞాపకం పెట్టుకుంటుంది. అతనే హెర్నియాలో పైల్సో చేసుకుంటూ కూర్చుంటే మన సర్జరీ 1 అడుగు ముందుకు కదలేదా? అలాగే నాకు కావాలని ఉంది మాధవి. ఏదో చేయాలని ఉంది. నువ్వు తిరిగేసే పుటల్లో నా పేరు చేరాలని ఉంది. ఈ ప్రాక్టీసు మనిషి మేధను పరీక్షించేది కాదు. నాకు జీవితంలో ఏదో చేయాలని ఆరాటం ఉంది. నేను ఆరాటాన్ని తీర్చుకోకుండానే చనిపోతానేమో అంటూ అతను బాధగా అంటే ఆమె ఏడ్చినంత పని చేసింది. అప్పటినుంచి అతన్ని కదిలించటం మానేసింది. కానీ అతను ఇప్పటి వరకు చదువు చెప్పిన వాళ్ళలో మాధవి బెస్ట్ స్టూడెంట్. రోజు తను 4 గంటలకు వెళ్ళగానే టిఫిను కాఫీ ఆమె స్వయంగా చేసి తెస్తుంది. నీవెందుకమ్మా, వంటవాడు ఉన్నాడు కదా అంటే, ఏంటో డాక్టర్ గారు, మీకు నా చేతులతో ఇస్తేనే తృప్తి అంటుంది. తన్ను ఇంతగా ఏ మనిషి గౌరవించలేదు. గౌరవించారేమో, అయినా అది బాహాటంగా ప్రదర్శించలేదు. 6 గంటలకు చదువు అయిపోగానే తనే స్వయంగా వచ్చి తన ఇంట్లో విడిచిపెడుతుంది కారులో. నేను వెళ్ళిపోతాను అంటే వినదు. పోనీ డ్రైవర్ని ఇచ్చి పంపించు, నీతో రావాలంటే నాకు సిగ్గు అంటే, మీరేమైనా అనుకోండి, నాకు మీ గురించి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి, నేను వాటికి తోచినట్టే చేస్తాను కానీ మీ మాట వినను అనేది.
మాధవి నుంచి తనకు కాస్తంత ఓదార్పు అంటూ కలిగింది. ఇంకా తను 3 నెలలు ఎలాగో అలా గడిపేస్తే సూపర్ స్పెషలైజేషన్కి పోతాడు. మాధవి పరీక్షలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయి. ఆ పిల్ల రాత్రి పగలు చాలా శ్రద్ధగా చదువుతోంది. డాక్టర్ విశ్వంతో సమయం వచ్చినప్పుడు చెప్పాలి, మాధవి చాలా మంచి సర్జన్ అవుతుంది, మీకు చేదోడు వాదోడుగా ఉంటుందంటూ. ఇంట్లో తనకు మధుకు మధ్య సరిపోయేంత ఎత్తులో అడ్డుగోడలున్నాయి. ఇక అవి కూలవు. రోజులు గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. తను సూపర్ ఎంఎస్కి వెళతానన్నప్పటి నుంచి అప్పుడప్పుడు కొద్దిగా హిస్టీరికల్గా కూడా ప్రవర్తిస్తుంది. నన్ను మీరు చదువుకునే 2 ఏళ్ళు ఎక్కడుండమంటారు? మా అమ్మ నాన్న దగ్గర నేను ఉండను అంటుంది. ఎందుకేంటి అన్నాడు తను. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా చిన్నతనంగా ఉంటుంది. మీ పేరు వాళ్ళు విని మీరేంటో డబ్బు వేలల్లో గడించేస్తున్నారని, నా ఇల్లు వాళ్ళు బంగారంతో నింపేస్తున్నారని అనుకుంటున్నారు. ఇలా నేను ఏ నగ లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 ఏళ్ళు వాళ్ళ మీదే బ్రతకలేను. మధు నోరు విప్పితే డబ్బు అంటుంది. మీరు అలా ఎక్కడికో వెళ్లే బదులు ఈ విశ్వం గారి దగ్గరే అసిస్టెంట్గా ఉండిపోండి. మెల్లగా ఆయనంత కాకపోయినా ఆయనలో పావు ప్రాక్టీస్ అయినా మీకు వస్తుంది అంటూ ఈ మధ్య కొత్త పాట మొదలుపెట్టింది. తను మధు విశ్వం గారి ప్రాక్టీసు ఆయనకే చెందింది. అక్కడికి వచ్చేవాళ్ళు సర్జరీ గురించి కాదు, విశ్వం గారి గురించి వస్తున్నారు అంటాడు తను. కాదు, కొన్నాళ్ళు పోతే వాళ్లే అలవాటు పడతారు అంటుంది ఆమె. అలా ఇద్దరి మధ్య ఘర్షణ. మొన్న విశ్వం గారు ఊరికి వెళ్ళిన తర్వాత మధు, చూసావా, నేను చెప్పలేదు విశ్వం గారు లేకపోతే ఎవరు రారంటూ అంటూ అన్నాడు. అంత పొంగిపోకండి, మీరు రైటు అని. అయినా సిగ్గుగా లేదు మీకు చెప్పడానికి, నాకు ప్రాక్టీస్ రావటం లేదు అంటూ తిట్టింది. రోజు ఇంట్లో ఏదో ఒక మనస్తాపం. అటు ఆసుపత్రికి వెళ్ళాలని లేదు తనకు, ఇటు నర్సింగ్ హోమ్కి రావాలని లేదు, అటు ఇంటికి పోవాలని అనిపించదు. ఎప్పుడు 4 అవుతుందా, ఎప్పుడు మాధవ్కి చదువు చెబుతానా అని తను ఎదురు చూస్తుంటాడు. అలా ఎదురు చూడనప్పుడు మధుని తను చదువుకునే 2 ఏళ్ళు ఎక్కడుంచాలి అన్న ప్రశ్న. తనతో తీసుకుపోతే బాగానే ఉంటుంది, కానీ వచ్చే స్టైఫండ్తో ఢిల్లీ లాంటి స్థలంలో ఇద్దరు బ్రతకగలరా? తను ఒక్కడే అంటే ఏ మెడికల్ కాలేజీ హాస్టల్లో అయినా ఎవరితోనైనా గది పంచుకోవచ్చు, కానీ ఈమె వస్తే ఈమె గురించి తను ప్రత్యేకంగా గది అంటూ తీసుకోవాలి, సంసారం పెట్టాలి. బంధువుల దగ్గర ఎవరి దగ్గర ఉండనంటుంది తను ఎంత విడమర్చి సంగతులని చెప్పినా. దీనికి తోడు అసలు తను ఢిల్లీకి వెళ్ళనే వద్దంటుంది. ఇక్కడే ఉండి ఇలాగే జీవితాన్ని జరగని అంటుంది. ఈమెతో పెద్ద చిక్కే వచ్చింది. ఇవన్నీ ఆలోచించి ఆమె మనసు చెడగొట్టుకుంటూ హిస్టీరియా కూడా తెచ్చుకుంటుంది. తను ఏమైనా వెళతాడు, ప్రపంచంలో ఏ శక్తి తన్ను ఆపలేదు. అంతగా మధు మరీ పట్టుబడితే తనతో తీసుకెళ్ళి ఎలాగో భరిస్తాడు. రానంటే ఇక్కడే ఉంటుంది. తన స్టైఫండ్లో మిగిల్చి ఈమెకు నెల నెలా పంపిస్తాడు. ఇంతలో డాక్టర్ అంటూ పిలిచింది నర్సు. ఏంటి అన్నాడు డాక్టర్. మిమ్మల్ని అర్జెంటుగా డాక్టర్ రాజా నర్సింగ్ హోమ్లోకి రమ్మంటున్నారు. శేఖర్ లోనికి వెళ్ళాడు. డాక్టర్ రాజా చాలా హడావిడిలో పేషెంట్ ఓపీ చూస్తున్నాడు. తను పేషెంట్ ముఖం చూసి రవి అని గుర్తుపట్టాడు. ఆ కుర్రాడి ముఖం పాలిపోయింది. కాళ్ళ మడమల దగ్గర రక్తం ధారగా కారుతోంది. అమ్మా, నొప్పి అంటూ మూలుగుతున్నాడు. బీపీ చూడటం పూర్తి చేసి సిస్టర్తో రాజా బ్లడ్ గ్రూపింగ్కు క్రాస్ మ్యాచింగ్ తీసుకోండి అన్నాడు. శేఖర్ వైపు తిరిగి, ఈ కుర్రాడు మన దగ్గరికి 2 సార్లు వచ్చాడా? మనం ఇతన్ని నచ్చ చెప్పేందుకు ప్రయత్నించామా? ఇవాళ 4వ అంతస్తు అతని క్వార్టర్ నుండి దూకేశాడట డాక్టర్ అని ప్రక్కకు తప్పుకున్నాడు. శేఖర్ మొదట కాళ్ళు పరీక్షించాడు. కాళ్లకు మడమల ముందు భాగంలో మీడియల్ మాలియాలస్ కింద 2 కాళ్లకు అర నుంచి లోతుగా ఇంచి పైనే తెగి ఉంది. అది బాకుతో కోసినట్టుగా ఉంది. అక్కడ ఉండే రక్తనాళం తెగి రక్తం నల్లాలోంచి కారుతున్నట్టు కారుతోంది. అప్పటికే రవి రక్తం చాలా పోవటం నుంచి మనిషి చాలా పేలవంగా అయిపోయాడు. సిస్టర్తో ఆర్టరీ 4 స్టెప్స్ తెప్పించి రక్తం కారకుండా టెంపరీగా పెట్టేశాడు. తర్వాత పిక్కను గట్టిగా తాడుతో కట్టేసి చెయ్యిని చూశాడు. చెయ్యి 2 ఎముకలు విరిగినట్టు అనిపించింది. చెయ్యి కదిలితే ఏడుస్తున్నాడు కుర్రాడు. కాలు కదిల్చేందుకు ప్రయత్నించాడు. కుడికాల మీద ఎముక విరిగినట్టుంది. ఎమర్జెన్సీ ఎక్స్రేలు తీయించే నిమిత్తం ఎక్స్రే కుర్రాడికి పోర్టబుల్ ఎక్స్రే తెమ్మని ఫోన్ చేసి నర్సుతో, సిస్టర్, కుర్రాడిని థియేటర్లోకి తీసుకెళ్ళండి.
ఇంతలో బ్లడ్ గ్రూప్ తెలియగానే ఒక 2 సీసాల రక్తం తెప్పించండి అని తను థియేటర్ యాంటీ రూమ్లోకి వెళ్ళాడు. తొందరగా డ్రెస్ మార్చుకుని థియేటర్లోకి వచ్చాడు. రాజా కూడా అతను వెంబడే వచ్చాడు. థియేటర్లో లైట్ వేసి పరీక్షించి ఆర్టరీలు తెగిపోయాయి. తెగిన ఆర్టరీ 2 చివరల్ని కలుపుదాం. అతుక్కుంటే కాలు వస్తుంది, అతుక్కోకపోతే తర్వాత కాలు తీసేయవలసి వస్తుంది అంటూ 2 చివరల్లో కలిపి కుట్లు వేశాడు. కుట్లు వేస్తున్నప్పుడు రాజాతో, చూడండి డాక్టర్, స్కాల్పల్ తీసుకుని కోసినట్లు ఎంత నీట్గా ఉన్నాయో ఈ 2 కట్స్. అంటే ఈ కుర్రాడు మొదట 2 కాళ్ళు బ్లేడుతో కోసుకుని 4వ అంతస్తు మీద నుంచి గెంతేశాడు. ఇదో డిప్రెసివ్ స్టేట్. మనం ఈ కుర్రాన్ని సైక్రియాటిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళమని 1 నెల క్రిందట చెప్పాం. తీసుకెళ్లారా? నేను ఉత్తరం రాసి పంపించానండి. ఈ కుర్రాడు సైక్రియాటిస్ట్ ఇచ్చిన మందులే వాడుకుంటున్నాడు. వీళ్ళ జీవితాలు ఇంతే. వీళ్ళిలా ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు బ్రతికినంతకాలం అని కుట్లు వేయటం పూర్తి కాగానే థియేటర్ బయటికి తెచ్చారు. అప్పటికే ఎక్స్రే మిషన్ వచ్చి ఉంది. కావలసిన ఎక్స్రేలు తీసుకుని వెట్ ఫిలిం చూసి కుడి చేయి ఎముక, కుడికాలు ఎముక విరిగాయని ప్లాస్టర్ చేసి రక్తం ఎక్కించటం మొదలుపెట్టారు. 1 గంట సేపు పేషెంట్ ప్రక్కనే ఉండి బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పెరిగిన తర్వాత శేఖర్ మాధవ్ ఇంటికి బయలుదేరాడు కేసుని రాజాకి అప్పజెప్పి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.